సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో ఓ నేత జనాలకు అందుబాటులో లేకుండా పోయారా? పాలిటిక్స్ లో 3 దశాబ్దాల అనుభవం ఉన్న మంత్రి సొంత నియోజకవర్గం ప్రజలకు దూరం అయ్యారా? ఇతర జిల్లాకు ఇన్ఛార్జిగా ఉండడంతో నియోజకవర్గానికి ఆయన రావడం మానేశారా? ఆయన సొంత ఇలాకాలో కనిపించకపోవడంతో క్యాడర్ పరేషాన్ అవుతున్నారా? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీనియర్ పొలిటికల్ లీడర్లలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఒకరు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు 6 సార్లు విజయం సాధించారు జూపల్లి కృష్ణారావు. గతంలో రాష్ట్ర మంత్రిగా 4 సార్లు పనిచేశారు ఆయన. అటు తెలంగాణ ఉద్యమం సమయంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మారారు. ఇదంతా గతం. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి భారీ మెజారిటీతో జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్లో ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు. మంత్రిగా బిజీగా ఉండడంతో తన సొంత నియోజకవర్గానికి సమయం ఇవ్వలేకపోతున్నారు. దాంతో కొల్లాపూర్లో కాంగ్రెస్ నేతలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో ఎమ్మెల్యేగా గెలిచిన జూపల్లి కృష్ణారావుకు మంత్రిగా అవకాశం దక్కింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో జూపల్లికి కేబినెట్లో చోటు దక్కింది. అయితే గెలిచిన కొత్తలో నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేసిన మంత్రి ఇప్పుడు నియోజకవర్గం వైపే చూడడం లేదనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు జూపల్లికి మంత్రి పదవి రావడంతో నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని అంతా ఆశించారు. కానీ అభివృద్ధి మాట ఎలా ఉన్నా పార్టీ కార్యకర్తలు, ప్రజలకు మాత్రం మంత్రి పెద్దగా అందుబాటులో లేరనే సమస్య ఎక్కువగా వేధిస్తోందట. కానీ జూపల్లి వర్గం మాత్రం మంత్రి బిజీగా ఉండడంతో కొల్లాపూర్కు ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నారని చెబుతున్నారట. ప్రస్తుతం జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. దాంతో ఆయన ఇందూరు జిల్లాపైనే ఎక్కువగా ఫోకస్ చేయాల్సి వస్తోందట. అక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలతో పాటు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందట. అందుకే కొల్లాపూర్కు రావడం తగ్గించేశారని టాక్ వినిపిస్తోంది. కానీ మంత్రి అనుచరుల వాదనతో సీనియర్ కాంగ్రెస్ నేతలు ఏకీభవించడం లేదు. వారంలో ఒకరోజు మంత్రి జిల్లా పర్యటనకు వచ్చినా సాయంత్రంలోపే తిరిగి హైదరాబాద్ వెళ్తుండడంతో నేతలు, కార్యకర్తలు కలిసేందుకు ఇబ్బందిగా మారిందని ప్రచారం సాగుతోంది. మరోవైపు మంత్రికి ఏదైనా సమస్య చెప్పుకుందామనే ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. ఏదైనా అత్యవసర పనుల నిమిత్తం మంత్రిని కలిసేందుకు హైదరాబాద్ వెళితే వారిని ఇంత దూరం ఎందుకు వచ్చారని మంత్రి గారే స్వయంగా ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. తాను నియోజకవర్గానికి వస్తానని తిప్పి పంపిస్తున్నారట. ప్రస్తుతం మంత్రిగా బిజీగా ఉండడంతో కొల్లాపూర్కు ఎక్కువ సమయం కేటాయించడం లేదని వారితో మంత్రే స్వయంగా చెబుతున్నారట. ఇదే సమయంలో కొల్లాపూర్లో సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కొందరికి బాధ్యతలు అప్పగించారట. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైందని చెబుతున్నారు. గతంలో 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీపై పోరాడి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కొందరు నేతలు తమకు గౌరవం ఇవ్వడం లేదని తెగ బాధపడుతున్నారట. ముఖ్యంగా కొల్లాపూర్కు చెందిన కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని చెవులు కొరుక్కుంటున్నారట. చివరకు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ చిన్నారెడ్డిని కలిసి తమకు పనులు చేసి పెట్టాలని కోరుతున్నారట. దాంతో ఎంపీ మల్లు రవి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సీఎంఆర్ఎఫ్ ఇతర పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆదేశిస్తున్నట్టు తెలిసింది. కానీ ఈ విషయం తెలిసాక మంత్రి అనుచరులు నో ఎంట్రీ బోర్డు పెట్టేసి మంత్రిని కలవకుండా తిప్పి పంపిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దాంతో కొందరు నేతల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయిందని ప్రచారం జరుగుతోంది.